తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును రెండోసారి రాజ్యసభకు పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంతో కాకినాడలోని ఆయన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. కార్యాలయ పరిసరాలు పార్టీ జెండాలు, నినాదాలతో కళకళ్లాడగా డప్పులు, తీన్మార్, బృందాల హోరు నాదాల మధ్య కార్యకర్తలు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ ఒకరినొకరు అభినందించుకున్నారు. రోజంతా కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానా సతీష్ బాబును మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం ఆయన పార్టీ పట్ల చూపిన విధేయత, నిబద్ధత, సేవలకు లభించిన గుర్తింపుగా అభివర్ణించారు. పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం కోసం సానా సతీష్ బాబు నిరంతరం కృషి చేశారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో కాకినాడ నగరంతో పాటు జిల్లా లోపల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు అందించడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, 53 వారాల పాటు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని అన్నారు. అదేవిధంగా కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ నిర్వహణ, నగరానికి క్రికెట్ స్టేడియం తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు, అలాగే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు ఆయన ప్రజాసేవ దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు. ఈ సేవలకు గుర్తింపుగానే పార్టీ అధిష్టానం ఆయనకు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై సానా సతీష్ బాబు మరింత సమర్థవంతంగా తన గళాన్ని వినిపిస్తారని నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సానా సతీష్ బాబుకు మరోసారి అవకాశం రావడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ బున్ని, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, నాయకులు బాలకృష్ణ, ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాస్, జున్నూరు బాబ్జీ, దుర్గా ప్రసాద్, సిరియాల కొండబాబు, అంకంరెడ్డి రామనాయుడు, అప్పికొండ, వివిఎన్ స్వామి, పాలిక సతీష్, ముత్యాల అనిల్, రామ్దేవ్ సీతేదర, కాకరపల్లి చలపతిరావు, కామెడి దశరథ్, కోటిపల్లి సతీష్, అజయ్, చీకట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ అందరికీ కూడా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. కాకినాడ పార్లమెంట్ లో ఒక సశక్తిగా ఎదుగుతున్న సాధారణ కార్యకర్తకు ఈవేళ రాజ్యసభ స్థాయిలో ఈవేళ పదవి రెండోసారి లభించడం, పార్లమెంట్ లో తన గళాన్ని వినిపించేందుకు ప్రజలు అందరూ కూడా ఈవేళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొక్కసారి ఆయన చెప్పిన సందేశాన్ని ఈవేళ ఎవరు ఇస్తున్నాను. ఈ పదవి నాకు బాధ్యత పెంచింది. ఈ పదవి మీ మనసును గెలుస్తుంది. ఈ పదవి మీ అందరితో నేను కలిసి నడుస్తాను. ఈ పదవి నాకు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన, లోకేష్ గారు ఇచ్చిన, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కల్పించిన ఈ పదవికి నేను తప్పకుండా కూడా న్యాయం చేస్తానని చెప్పి ఈ ఉదయం సందేశాన్ని ఇచ్చారు. ఆయనకు మరికి సందేశం కూడా ఇచ్చారు. రేపు వందలాది మంది విజయవాడ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆయన ఒకటే చెప్పారు, ఎవరు విజయవాడ రావద్దు, నేను నామినేషన్ పూర్తి చేసుకొని కాకినాడ వస్తాను, కాకినాడలో మనందరం కలిపి మనం చేసుకుందాం, కలుద్దాం అని చెప్పారు. దానికి అనుగుణంగానే దయించి ఎవరు కూడా రేపు విజయవాడ వెళ్ళవద్దు. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, ప్లస్ సెక్యూరిటీ నిబంధనలు ఉంటాయి, ఫ్యూయల్ ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. మోదీ గారి యొక్క ఆశీస్సాధన, చంద్రబాబు గారి యొక్క ఆశీస్సాధనకు అనుగుణంగా ఆయన ప్రణాళిక కూడా రచించారు. మరొక్కసారి కాకినాడ ప్రజల స్ఫూర్తి, కాకినాడ ప్రజలు ఇచ్చిన ఆనందం అందరికీ కూడా మరొకసారి పార్టీ ఆఫీస్ తరఫున ఇన్ఛార్జ్ గా మేకా లక్ష్మణమూర్తి ఆనందం తెలియజేస్తుంది. ముందు వారం మహానాడు వేడుకలు జరుపుకున్నాం. ఆ మహానాడు వేడుకలు అవుతుండగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు మంచి వార్త చెప్పారు. అది మా సానా సతీష్ బాబు గారికి మరోసారి రాజ్యసభ ఇవ్వడం. సానా సతీష్ బాబు గారు అంటే ఒక మాట, ఒక దిక్సూచిగా తయారైంది. ఈ రోజు ఈ 2 జిల్లాల్లో కూడా ఆయన అంటే ఒక శాసనంగా తీసుకుంటూ ఈ రోజు రాజ్యసభ ఇవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఒక సామాన్యుడు రాజ్యసభ దాకా వెళ్ళారంటే అది ఒక సానా సతీష్ బాబు గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎవరికైనా ఆపదంటే ఒక క్షణంలో ముందుండే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది సానా సతీష్ బాబు గారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మాలాంటి యువతకు అందరికీ కూడా ఒక ప్రేరణ, ఉత్సాహం కలిగించిన నాయకులు సానా సతీష్ బాబు గారు. యువతను ముందు నడిపించే నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది శ్రీ నారా లోకేష్ గారు. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తున్న సానా సతీష్ బాబు గారికి మరిన్ని పదవులు రావాలని కోరుకుంటూ, మాలాంటి వాళ్ళు యువతకు కూడా మరొక అవకాశం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న సతీష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేడుకని మేము అందరూ చాలా ఆనందంగా, చాలా కోలాహలంగా జరుపుకుంటున్నాము. అయితే సానా సతీష్ బాబు గారు మా గ్రామంలో ఈ ఆఫీస్ కట్టి, ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపదున్నా మా గ్రామం నుంచి ఇక్కడ ఆఫీస్ పెట్టి అనేక రకాల సహాయాలు చేసి, అనేక రకాలుగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ముందుండి ఇక్కడ అంతా వాలంటరీగా ఒక టీంను ఒకటి పెట్టి, సార్ ఊళ్ళో లేకపోయినా ఏ కార్యకర్త వచ్చినా, ఏ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఈ కార్యక్రమాలు ఎదరికి తీసుకెళ్తున్న మూలంగా రెండోసారి కూడా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు రాష్ట్రానికి ఈయన సేవల అవసరాన్ని గుర్తించి మనకి
ఇతర ఢిల్లీలోని కూడా మంచి లాబియింగ్ ఉందని చెప్పేసి గుర్తించి సానా సతీష్ బాబు గారికి రెండోసారి రాజ్యసభ ఇవ్వడం మా అందరికి, మా రాష్ట్రానికి గర్వకారణం. వచ్చే రోజుల్లో మనకి ఉన్న దాంట్లో ఉన్నతమైన కార్యక్రమాలు మన ఫౌండేషన్ ద్వారా ఈ చేయలేని పనులని చాలా వరకు సర్వీస్ చేస్తున్నాం. ఫౌండేషన్ ద్వారా మనకు గవర్నమెంట్, మన ప్రభుత్వం ద్వారా సతీష్ బాబు గారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా ముందు ఉండేది ఆయనే. ఈ మొన్న తుఫాన్ లో కూడా మొత్తం ఎక్కడ ఒక వారం రోజులు మన సతీష్ బాబు గారి ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం అంతా స్టాఫ్ అందరూ కలిపి మొత్తం అంతా మొన్న ఇక్కడ IPL ఫ్యాన్ పార్క్ మ్యాచ్ కూడా మొత్తం అందరూ సర్వీస్ 100 మంది వాలంటరీగా సర్వీస్ చేశారండి. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నందుకు ఆయనకి పదవి వచ్చిందంటే ముఖ్యంగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి ముఖ్యంగా మాకు ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన గుర్తింపు సేవలు చూసి ఆయనకు ఇంత మంచి పదవి వచ్చినందుకు కాకినాడ ప్రజలకి చాలా ఆనందంతో ఉన్నారు. మాకంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సానా సతీష్ బాబు గారికి రెండోసారి రాజ్యసభ రావడం అంటే చాలా గొప్పతనం. కారణం ఏంటంటే ఆయన ముందు చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా ఎంతమంది పోటీ ఉన్నా కానీ సానా సతీష్ బాబు గారికి పదవిలో మన కాకినాడ పార్లమెంట్ అంత పండగ వాతావరణం, అందుకే చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటాను. నమస్కారం.